తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కొంతమందికి ఎందుకు మింగుడు పడతలేదో నాకైతే అర్థమైతలేదప్ప. అరే, రాష్ట్రం వచ్చి దగ్గర దగ్గర 12-13 ఏళ్ళు దాటుతున్నాయి, అయినా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తాపకు రాష్ట్రం వచ్చుడు మీద అక్కసు ఈడ్చ ఆసు ఎలగక్తనే ఉన్నారు. దేశ ప్రధానమంత్రి మాట్లాడింది సరిపోతలేదు అన్నట్టు పార్లమెంట్ లో ఇంకో మోత వారి నిలబడి తెలంగాణ మీద ఎసోంటి కూతలు కూస్తున్నాడో చూడండి. ఇఫ్ యు రిమెంబర్ ద వే ద కాంగ్రెస్ పార్టీ, ద యూపీఏ divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. అది తల్కాయా లేకుంటే పెండతట్ట? ఏం మాట్లాడుతున్నాడో సోయుండే మాట్లాడుతున్నాడా? నిండు పార్లమెంట్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే కార్యాన్ని బ్రిటిష్ ఓడు ఇండియా పాకిస్తాన్ దేశాన్ని ఇడగొట్టిన దానికంటే అధ్వానంగా చేసిండ్రట, అప్రజాస్వామికంగా చేసిండ్రట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను పాకిస్తాన్ ఇండియాలతోని పోల్చేదానికి కొద్దిగా అన్న బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అంటే ఈ రెండు రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రాన్ని పాకిస్తాన్ దేశంతో పోల్చిండు ఈ ఎంపీ గారు? ఈ పెద్ద మనిషి పేరు తేజస్వి సూర్య, కర్ణాటక రాష్ట్రం బీజేపీ ఎంపీ గారు. ఇతను ఇంగ్లీష్ భాషలా బాగానే ఇరగదీస్తాడు కానీ వంకర బుద్ధి మాటలు ఎందుకు మాట్లాడాలి? ఎవల మెప్పు కోసం ఇట్లా మాట్లాడాలి? సెంటర్ సర్కార్కు మద్దతు ఇస్తున్న ఏపీ సీఎం బాబు కన్లల్లో ఆనందం చూసేతానికా, లేకుంటే తెచ్చుకున్న తెలంగాణను తెరలు చేసేతానికా? అరే, రాష్ట్రం వచ్చి మా బతికేదో మేం బతుకుతుంటే మా నీళ్ళేదో మేం బారించుకొని పంటలు తీస్తున్నాం, మా వ్యాపారాలు ఏదో మేం చేసుకుంటున్నాం. రాష్ట్రం వస్తే కరెంటు ఉండదు, కటిక చీకటి అవుతుందని అప్పుడు భయపెట్టిండ్రు. అట్లా కాదు, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు దలుచుకుంటే రాష్ట్రాన్ని ఎంత మంచిగా ఎదిగేటట్టు చేస్తామో చేసి చూపెడుతుంటే కళ్ళు మండుతున్నాయి కావచ్చు. తోటి రాష్ట్రం బాగుపడితే కంట్లల్లో నిప్పులు పోసుకుంటే ఎట్లా? జున్ను ముక్క తిరగగా అనిపిస్తున్నది 12 ఏళ్లలో ఎదిగిన తెలంగాణ. అసొంటి రాష్ట్రాన్ని ఎప్పుడు తీసుకుపోయి ఏపీలో కలుపుదామా అన్నట్టు చూస్తున్నారు. చంద్రబాబు ఎంత సంబరపడితే అంత మంచిది బీజేపీ వాళ్ళకి అన్నట్టు మాట్లాడుతుర్రు. తెలంగాణ మీద విషయాన్ని అక్కేటోళ్ళు ఇట్లుంటే మన బీజేపీ ఎంపీలు మాత్రం మన్ను తిన్న మంజరగున్న తీరుగా కదలకుంటా కూస్తున్నారు కావచ్చు పార్లమెంట్లో. అరే, గట్లెట్లా అంటావు అని నిలబడి లొల్లి వేయాలి కదా. కానీ వాళ్ళకి మోడీ సోయి, బీజేపీ సోయి తప్ప తెలంగాణ సోయే ఉండదు. తెలంగాణ తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకు సిగ్గు శరం ఉండదు. వాళ్ళు మాట్లాడితే నోరు మూసుకొని కూర్చున్న మన బీజేపీ ఎంపీలకు సిగ్గు శరాలు లేవు. ఈ బీజేపీ ఎంపీలకు ఏమైంది? ఓ దిక్కు తెలంగాణ తక్కువ చేస్తుంటే ఇంకో దిక్కు రాష్ట్రాన్ని తీసుకుపోయి ఏపీలో కలపాలనని ఈర్ష ద్వేషాలు, అసూయ అక్కసు, కుట్రలు కుతంత్రాలు వన్నుతుంటే నోరు మెదపరేంటి అన్నట్టుంది మనోళ్ళ కథ. ఏందో ఏమో మనోళ్ళ తెలంగాణ సోయి ఎన్నడొస్తుంది, ఏం పాడో వీళ్ళకి పాడై.